ఫోన్. ఇస్తాను, కానీ తన పేరేంటి? ఏ పేరు చెప్తా కానీ ఫోన్ ఇవ్వవా? ఎందుకు ఇవ్వనండి బాబు, 2-3 టైమ్స్ అడిగి చూశాను, మేడం గారు నేమేం చెప్పలేదు. సర్లే, పేరు చెప్పకపోవడానికి మీకు రీజన్స్ ఉండుంటాయి. అభి, హాయ్, దిస్ ఇస్ సత్య. నైస్ టు మీట్ యూ. హాయ్ సత్య, పేరు చాలా బాగుంది. దిస్ ఇస్ చాందిని. హలో. హాయ్ చాందిని. అవును, ఏంటి బిర్యానీలు తింటున్నారంట, నైట్ డ్రైవ్కి వెళ్తున్నారంట? చెప్పేశారా? నాకు మాత్రం చెప్పొద్దని చెప్పి మీరు మాత్రం చెప్పేయండి. అరే అభి, కస్టమర్ వెయిటింగ్. నాకు చిన్న పని ఉంది, బాయ్. బాయ్. సత్య, మీ ఫోన్ దొరికింది కదా, నాకు ట్రీట్ ఏం లేదా? చూడవే, ఇక్కడితో ఎండ్ చేయకుండా మ్యాటర్ ఎక్స్టెండ్ చేస్తున్నాడు అబ్బాయి. అటెన్షన్ చూడు ఎలా కారిపోతుందో. ఈసారి కలిసినప్పుడు ఎప్పుడు కలుద్దాం? చెప్తా. చెప్పాలంటే మీ మొబైల్ నెంబర్ ఉండాలి కదా, మీ నెంబర్ చెప్పండి. నీ నెంబర్ నా దగ్గర ఉంది కదా, నేనే చేసి చెప్తా. నేను వెయిట్ చేస్తాను. బాయ్. బాగా టైం అవుతుంది, ఆకలిస్తుంది. భాను, ఏంటి తింటున్నావు ఆఫీస్ టైంలో? ఇది ప్రోటీన్ లడ్డు అన్నా. ప్రోటీన్ లడ్డా? ఇది పాటిల్ కాకి వాళ్ళదన్నా. ఇది ప్యూర్ గీతో చేస్తారు, ప్రిజర్వేటివ్స్ ఏముండవు, ప్రామిసింగ్ క్వాలిటీతో ఉంటుందన్నా. ఓహో. అభి అటెన్షన్ ఇస్తున్నాడు కదా. ఇస్తున్నాడు కదా. నాకు ఆ అటెన్షన్ ఇంకా కావాలనిపిస్తుంది. నీకు తెలియట్లే కానీ నువ్వు చాలా ఎక్కువ రియాక్ట్ అవుతున్నావు, అంటే రెస్పాండ్ అవుతున్నావు. రే, ఏం నడుస్తుంది? రే, నిన్నేరా. ఏ విషయం అక్క? కాఫీ షాప్ పెడతా అన్నావు, ఎవరో అమ్మాయి అన్నావు. అమ్మాయి పేరు సత్య. మొన్న ఇద్దరం బయటికి వెళ్ళాం. అమ్మ దొంగ, ఇదంతా ఎప్పుడైంది? మొన్నే. ప్రస్తుతానికైతే నువ్వు అనుకున్నంత అయితే ఏం కాదు. ప్రజెంట్ అయితే రెస్పాండ్ అవుతుంది, కానీ రెగ్యులర్గా రోడ్ మీద సైట్ వేసే వల్ల చూస్తుందేమో డౌట్. తను కాల్ బాయ్ కాదని తెలిసాక ఆ రియాక్షన్ ఇంకా ఎక్కువైంది. తప్పేం కాదు. రీసెంట్గానే బ్రేకప్ అయింది, గ్యాప్లో ఇంకొకటి తగులుకుంది అనుకుంటున్నావు అంతేనా? హే, నేనేం అలా అనుకోవట్లేదు. కానీ నాకు అలానే అనిపిస్తుంది. యాక్చువల్లీ వాడు ట్రీట్ అడిగాడు కదా,
తొందరగా ఫోన్ చేసి ఎప్పుడెప్పుడు కలుద్దామని అడగాలనిపిస్తుంది. ఐ థింక్ యూఆర్ ఇన్ లవ్. కాకపోతే నీకు నువ్వు పెట్టుకున్న రెస్ట్రిక్షన్స్ ఆపుతున్నాయి. వాడు అటెన్షన్ ఇస్తున్నాడు, నాకు అది కావాలి. కానీ ఎందుకో వాడి దగ్గర నుంచే నాకు కావాలనిపిస్తుంది. అయితే తమరు చాలా సీరియస్ అన్నమాట. చాలా సీరియస్ అక్క. ఈ అమ్మాయి గురించి నేను చెప్పానా నీకు అసలు? కాస్త భావన్ కొంచెం డబ్బులు అడిగి అర్జెంటుగా జాబ్కి రిజైన్ చేసేయాలి. 2 టార్గెట్స్ అక్క. ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి ఆ అమ్మాయి విషయంలో నేను చాలా అంటే చాలా సీరియస్ అని తెలిసేలా చెప్పడం. 2ది మంచి కెఫే పెట్టి సెటిల్ అవ్వాలి. ఈ 2 అక్క. అబ్బో, సరే పద ఇక. అది ఇంకా ఆరలే. సరే, ఇదంతా కాదు. ఈ వీకెండ్ వాడి పనే పెట్టుకుందాం. నేను ప్లాన్ చేసి తెగొడతా. నీ ఇష్టం. ట్రీట్ కావాలన్నావుగా, పద. మీ ఫ్రెండ్ ఎక్కడుంది? చెప్తాలే, నువ్వు ముందు పద. తను ఎక్కడో ఉండి నేను ఇక్కడికి పంపిందా? లేదు లేదు, నేను ఇక్కడికి వచ్చిన సంగతి కూడా సత్యకు తెలీదు. గుడ్. ఇట్రా ఇట్రా, పర్లేదు. తీసుకో తీసుకో. థ్యాంక్ యూ. లాస్ట్ టైం నువ్వు సత్య వచ్చినప్పుడు నేను సత్యతో మాట్లాడటం మా స్టాఫ్ అందరు చూశారు. ఆ తర్వాత కథలుగా అనుకున్నారు అనుకో, అది వేరే విషయం. అందుకే మొబైల్ కూడా నేనే మీ ఇంటికి తీసుకొచ్చి ఇస్తానని చెప్పాను. ఇది రీజన్. సో మొత్తానికి ఇక్కడ రావద్దంటావు? అలా ఏం లేదు. నువ్వు స్ట్రైట్కి వెళ్ళావు అనుకో, రైట్ సైడ్లో మంచి రెస్టారెంట్ ఉంటుంది, అక్కడ కలుద్దాం. ఓకే. ఒక్క 5 minutes టీషర్ట్ చేంజ్ చేసుకొని వస్తాను. సీరియల్ నెంబర్ 21. సో సత్య విషయంలో సిన్సియరేనా? తను ఫస్ట్ టైం చూసినప్పటి నుండే, మొన్న బయటికి వెళ్ళినప్పుడు నుండి అది ఇంకా ఎక్కువైంది అనుకో. అబ్బో, బానీ మునిగావు. ఇంతకీ సత్య ఏమనుకుంటుంది? ఇప్పటికైతే షీఈస్ జస్ట్ ఎంజాయింగ్ యువర్ కంపెనీ. నువ్వు అటెన్షన్ ఇవ్వడం చాలా ఎంజాయ్ చేస్తుంది. ఇంకేమైనా ఉంటే నువ్వే తగ్గొట్టాలి. చెప్పాలంటే ఇప్పటికైతే పాజిటివ్. అట్ సైడ్. సత్య, కాల్ బాయ్ వచ్చాడు. కాల్ బాయా? షో, అంటే మేము నిన్ను మొన్నటి వరకు కాల్ బాయ్ అనే అనుకున్నాం. ఎందుకలా? అంటే నేను ఫస్ట్ టైం సలూన్లో క్యాష్ తీసుకుంటూ చూసాము, సో అలా ఫిక్స్ అయ్యామన్నమాట. క్యాష్ తీసుకుంటే కాల్ బాయా అండి? అంటే నీకు క్యాష్ ఇచ్చిన అమ్మాయి ఆ అమ్మాయి అలా. ఎస్. సో మేము అలా అనుకోవడంలో తప్పేమీ లేదు. ఇప్పుడు డౌట్ అయితే లేదు కదా? మ్మ్. చాలా మంచిది. కాల్ బాయ్ అంట. అందుకేనా మొన్న కష్టపడుతున్నావు కష్టజీవి అని చిరంజీవి లెవెల్లో డైలాగులు వేశారు. సారీ. సారీ ఎందుకులేండి. సరే, అయితే నేను మీ ఇద్దరికి మంచి కాఫీ పెట్టి తీసుకొస్తా. ఓకే? సత్య, నీకు విషయం చెప్పాలి. నువ్వంటే నాకు చాలా ఇష్టం సత్య. వెయిట్, ఇప్పుడే నువ్వేం చెప్పక్కర్లేదు, తెలియాలని చెప్తున్నాను అంతే. ఇప్పుడు నాకు ఇండైరెక్ట్గా ప్రపోజ్ చేసావు. లేదు, డైరెక్ట్గానే ప్రపోజ్ చేసావు. చూడబీ, నాకు రీసెంట్గానే బ్రేకప్ అయింది. లైక్ చాలా రీసెంట్గా. అవును, నువ్వు నాకు అటెన్షన్ ఇస్తుంటే నాకు నచ్చుతుంది. బట్ అది ఏ అబ్బాయి అటెన్షన్ ఇచ్చినా నాకు బాగానే అనిపిస్తుంది. సో రిప్లై అవ్వడానికైతే ఏం లేదు.
ఏ అబ్బాయి అటెన్షన్ ఇచ్చినా అంటే అంటే నాకు ఒక అమ్మాయిగా ఏ అబ్బాయి చూసినా నాకు ఏ అబ్బాయి అటెన్షన్ ఇచ్చినా బాగానే అనిపిస్తుంది కదా. నిన్ను నువ్వు క్వశ్చన్ చేసుకో సత్య. ఏ అబ్బాయి టెన్షన్ ఇచ్చినా ఏ అబ్బాయి టెన్షన్ ఇచ్చినా ఒకేలా రియాక్ట్ అవుతున్నావా అని. ఎందుకో తెలీదు, నీకు నువ్వు సర్ది చెప్పుకుంటున్నావేమో అనిపిస్తుంది. హాట్ డిస్కషన్లోకి ఒక హాట్ కాఫీ తీసుకో. సత్య, కాఫీ ఎలా ఉంది? నీకు? హలో మాస్టరు, కాఫీ ఎలా ఉంది? బాలేదు. నిన్ను ఇష్టపడే వాళ్ళు నేను ఒకటే కాదు సత్య. ఒకటే నువ్వు అనుకుంటే నిన్ను నిజంగా ఇష్టపడే వాళ్ళు నువ్వు ఎప్పటికీ కనుక్కోలేవు. అలాంటప్పుడు లైఫ్ అంతా బ్రేకప్లే ఉంటాయి. చాందిని, కాఫీ నిజంగానే బాలేదు. అభి అభి అసలు నీ ప్రాబ్లం ఏంటి సత్య? మొన్నే బ్రేకప్ అయింది, మళ్ళీ వెంటనే ఇంకొకరితో రిలేషన్లోకి వెళ్ళిపోయిందని అందరు అనుకుంటారని, అంతేనా? అది అసలు వాళ్ళెవరో అనుకోవడం గురించి నువ్వెందుకు ఆలోచిస్తున్నావు? వాళ్ళందరి గురించి ఏంటి నేను అనుకుంటున్నాను. నాకు బుద్ధులే చాందని. 4 years రిలేషన్షిప్ ఇలా వెళ్ళిందో లేదో ఇంకొకటి వెతుక్కోవడం స్టార్ట్ చేశా. సి, అభి ఈజ్ ఆనెస్ట్ పర్సన్. తనకేముందో తను బయట పెట్టాడు. ఇక్కడ క్లారిటీ లేనిది నాకు. ఇప్పుడు నాన్నకు రామ్ గురించి తెలుసు. రామ్ వెళ్ళిపోవడం చెప్దామనే లోపే రామంతట రామే ఫోన్ చేసి ఏం చెప్పాడో తెలుసుగా. అయినా కూడా నాన్న నన్నేం అనలేదు. జస్ట్ నా ముఖం చూసి ఏం చేసినా ఆలోచించి చేయన్నారు. నిజంగానే ఎవరైనా ఉన్నారా అని కూడా అడిగి వెళ్ళారు. సి చాందిని, ఇదంతా చూసేటోళ్ళకి చాలా ఈజీగా అనిపిస్తుండొచ్చు. ఫేస్ చేసేటోళ్ళకే బాగా తెలుస్తుంది. ఐమ్ సారీ. టెన్షన్ ఏంట్రా? అటెన్షన్ అంటే అటెన్షనే. అంటే తనకు కావాల్సిన లవ్ కాదంట, ఓన్లీ అటెన్షన్ అంట. అలా ఎవరు ఇంట్రెస్ట్ చూపించినా సిగ్గు లేకుండా ఎంజాయ్ చేస్తుందంట. అది ఎవడైనా పర్లే. ఎందుకనలా? ఎందుకంటే నాకేం తెలుసు, ఈ ప్రపంచంలో నేను ఒక్కదాన్నే ఉన్నా, అందరూ నా చుట్టే తిరగాలని అనుకుంటున్నా. అలా ఏం అయ్యి ఉండదులే అభి. అమ్మాయిలు ఎవరైనా చూస్తున్నారు అంటే కాస్త మురిసిపోతారేమో, కానీ కేవలం నువ్వు అనే టెన్షన్ కోరుకోరు. ఒకవేళ అలా అన్నారంటే ఏదో రీజన్ ఉండే ఉంటుంది. అరే, ఎప్పుడు చూసినా ఏదో పోగొట్టుకుందా డల్గా ఉంటుందే. ఇప్పటికి చాలా చెప్పాను అక్క, ఇంకా బిజినెస్ గురించి ఆలోచించాలి. ముందు భావన ఇన్వెస్ట్మెంట్ గురించి అడగాలి. ఏమంటాడేమో, అదొక టెన్షన్. అడుగుదులే కానీ ముందు అమ్మాయిని కలిసి తన సిచ్యువేషన్ ఏంటో కనుక్కొని నెమ్మదిగా మాట్లాడు. మాత్రం చేయకు. మనం 10th లో ఉన్నప్పటి నుండి చూస్తున్నా కాబట్టి నాకు తెలుసు నీ గురించి. ఆ అమ్మాయికి కూడా నీ గురించి ఎక్కువ తెలియదు కదా. ఏమో అక్క, ఇప్పటికీ చాలా చెప్పినా, ఇంకా బిజినెస్ గురించి ఆలోచించాలి. సరే, నువ్వు డిస్టర్బ్ అయ్యావని నాకు అర్థమవుతుంది. ఫస్ట్ వెళ్ళి పడుకో. నేను రేపు మార్నింగ్ కాల్ చేస్తా. సరే అక్క. అన్నా, ఆ, ఏంటన్నా తాగేస్తున్నావు? హే బాను, ఇది ఆక్వాటిన్ ప్రోటీన్ వాటర్. ఆక్వాటిన్ ప్రోటీన్ వాటరా అంటే ఏంటి? ఇది ప్రోటీన్స్తో విటమిన్స్తో ఫుల్ బూస్ట్, వర్కౌట్ ఎనర్జీ అండ్ పర్ఫెక్ట్ హైడ్రేషన్. వావ్, చాలా బాగుందన్నా.
హలో హలో, చాందిని, నీకు సాగర్ తెలుసు కదా? ఎవరు? కర్లీ హెయిర్ సాగరా? వాడే. వాడి గర్ల్ ఫ్రెండ్ తన్వి లివిన్లో ఉంటున్నారు. అండ్ మా ఫ్రెండ్ కేశవ్ గారు వాడి గర్ల్ ఫ్రెండ్తో ఎవ్రీ వీకెండ్ ఏదో ఒక ట్రిప్కి వెళ్ళి వస్తూ ఉంటాడు. తెలుసు. సరే, నా గురించి ఎప్పుడన్నా ఆలోచించా? నా ఇన్స్టాగ్రామ్ పాస్వర్డ్ నుంచి నాకు ఏమి ఇష్టమో అన్నీ క్లియర్గా తెలుసుకున్నావు. అయినా నా మీద నమ్మకం లేదు. అసలు చిరాకు వస్తుంది చాందిని. వంశీ, నీకు అర్థం కావట్లేదు. నాకు ఇదంతా కొంచెం కొత్త. నాకు కాదా చెప్పు? నేనేమైనా కనిపించిన ప్రతి అమ్మాయితో తిరిగి ట్రిప్ వెళ్ళి ఎంజాయ్ చేసి వస్తున్నానా ఏంటి? నాకు కూడా కొత్తే కదా. వంశీ, నేను కొంచెం ఆలోచించుకొని ఈవినింగ్ చెప్తాను. చాందిని, నీకు ఒకసారి చెప్తే అర్థం కాదా? ప్లీజ్, పక్కాగా నేను ఈవినింగ్ కల్లా కొంచెం ఆలోచించుకొని చెప్తాను. సరే, ఈవినింగ్ చెప్తావుగా? ఓకే. సరే, బాయ్. ఓకే, నువ్వే కదా నేను 2 years వెయిట్ చేసి యాక్సెప్ట్ చేసిన వంశీతోనే కదా. నువ్వంటే నాకు ఇష్టం, నేను నేను లవ్ చేస్తున్నా. నీ హ్యాపీనెస్ కూడా నాకు ఇంపార్టెంట్. చెప్పు, నువ్వు ఎక్కడికంటే ఎక్కడికి వెళ్తావు. సరే, నేను నిన్ను ఈవినింగ్ కలుస్తాను. బాయ్. సారీ శేషు, లేట్ అయింది. పద. శేషు, ఇవాళ ఫ్లాట్ దగ్గర కాదు, నీకో లొకేషన్ పెట్టా, కొంచెం నన్ను అక్కడ డ్రాప్ చేసేవా? ఓకే. ఏంటి శేషు, చాలా సైలెంట్గా ఉన్నావు? ఏం లేదు, బాగా రెడీ అయ్యి వెళ్తున్నావు పార్టీకా? అలాంటిదే, బాయ్ ఫ్రెండ్ని కలవడానికి వెళ్తున్నా. అవును, ఇంతకీ షర్ట్ ఎలా ఉంది? మొన్న షాపింగ్కి వెళ్ళినప్పుడు కొన్నా, బాగుంది కదా? బాగుంది. థ్యాంక్ యూ శేషు, నీకు మంచి ట్రీట్ ఇస్తా, సరేనా? బాయ్ శేషు. చాందిని, ఒక్క నిమిషం. ఏంటి శేషు? అదేమైనా బైలాటరల్ సిరీస్ అంటారా వెంటనే తెగడానికి? వరల్డ్ కప్ ఇలాంటి లీగ్ మ్యాచ్లు ఎన్నానా సరే వరల్డ్ కప్ కొడతా. ఏం లేదు, కొంచెం ఆలోచించండి, తర్వాత మీ ఇష్టం. కానీ తెలివిగా ఆలోచించండి. వెళ్ళిపోమంటే వెళ్ళిపోతాను, ఫ్లాట్ దగ్గర డ్రాప్ చేయమంటే డ్రాప్ చేస్తాను, ఇంకా మీ ఇష్టం. गणपती वाले दीवाने उषा माटे की पाटील जाते. Be better, be bold, be you.